కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. నగరంలోని మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం వ్యవహరించదన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేవు. కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం మీరందరి ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మేము ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే దగ్గరుండి తెప్పించుకొని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకొని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. మీరందరికీ ఒక్కటే గుర్తుంచుకోండి, వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. వచ్చిందా? 6,000 రూపాయలు అందరికీ అందుతున్నాయి. ఆయన చెప్పిన విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ కూడా చక్కటిగా జనజీవన స్రవంతిలో చక్కగా మీ కార్యక్రమాలు చేసుకునే విధంగా పెన్షన్లే కాకుండా పరికరాలు కూడా మేము అందిస్తాం. తప్పకుండా మీరు ఏ విధంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రతినిత్యం మీతోనే ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అనంతరం కలెక్టర్ లక్ష్మీస, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు. వాళ్ళకి నడవడానికి, వాళ్ళకి వినడానికి కావాల్సిన సైకిల్ అయితేనేంటి, లేదా వాకింగ్ స్టిక్స్ అయితేనేంటి, లేదా హీరింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, ఇవన్నీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. దీనికి వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా మన జిల్లాలో ఇంకా ఎక్కువగా CSR ద్వారా ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి గౌరవ ఎంపీ గారు అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అలా తీస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది CSRను పిలిపించండి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇటువంటి పరికరాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళంతా వాళ్ళు కష్టపడి కృషి చేసి ఎదగడానికి, ఆర్థికంగా ఎదగడానికి, సముద్రానికి ఈ ఫస్ట్ స్టెప్ అయితే ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తున్నాము. అది ప్రత్యేకంగా దాన్ని తీసుకుని మరి ఆ పెన్షన్ ఇప్పించారు. సో అలా అనేక మందికి కళ్ళు లేని వాళ్ళు కూడా పెన్షన్ తీశారు. దాని చిన్న కారణాలు, చాలా చిన్న కారణాలు. ఒక యూనిట్ ఎక్కువ కరెంట్ వచ్చింది. సో అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మామూలు పెన్షన్లని కనీసం 1000 5 సంవత్సరాలుగా 2 లక్షలు పెంచారు. కానీ వికలాంగులకి 2014-19లో చంద్రబాబు గారు ఎంత ఇచ్చారో అదే పెన్షన్ ఇచ్చాక 1 పైసా పెంచలా 7 సంవత్సరాలు. మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే మిగతా పెన్షన్దారులందరికీ 1000 రూపాయలు మాత్రం పెంచి ఈ యొక్క ప్రతిభావంతులకి, విభిన్న ప్రతిభావంతులైన మీకు 3000 పెంచిన మాట దాన్ని ఎవరు కూడా కాదనలేమాట. 3000 రూపాయలు ఒకేసారిగా పెంచి 6,000 రూపాయలు పెన్షన్. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్ని సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రాలతో, నృత్యాలతో మహిళలు సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు బంజారా వస్త్రాలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియచేయాలనే ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ హాజరయ్యారు. బంజారా ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొని సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని
మరియు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు హోలీ అనేది బంజారాల యొక్క ముఖ్యమైన పండుగ. ఈరోజు తెలంగాణలో, ఆంధ్రాలోను మరియు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజారాలు, లంబాడీలంతా కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతి తండాలు రంగులు చల్లుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ పండుగ అనేది మా జీవితంలో భాగం, ఈ హోలీ పండుగ అన్నది. సో ఈ రోజు నాడు బంజారాలు వాళ్ళ డ్యాన్సులు చేసి వాళ్ళకి అనువైన రీతిలో ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ఇక్కడ విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ బంజారాలన్నిటికీ కూడా హోలీ ఉత్సవం చేయడం అన్నది 2003-04 నుంచే స్టార్ట్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ జరుపుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా నెక్స్ట్ సంస్కృతిని గుర్తు చేసేలాగా మనం చేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మేము ఈ హోలీ ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాపిటల్లో విజయవాడలో నిర్వహిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాలకి సపరేట్గా ఒక లాంగ్వేజీ, ఒక డ్రెస్సు, కల్చరలు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. అది మా బంజారా దైవం సేవాలాల్ మహారాజ్ ఆయన దగ్గర నుంచి కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఇవి రాను మరుగున పడిపోతున్నాయి. వాటిని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే పిల్లలు ఇప్పుడు అందరూ యూత్ వస్తున్నారు, వాళ్ళు సరిగ్గా లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. ఎందుకంటే మాకు ఒక పెద్ద అసెట్. ప్రపంచ పీడిత ప్రజలకు విముక్తి మార్గం చూపించిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ప్రపంచానికి మానవ మనుగడ, జీవన పరిణామం గురించి వివరించారని వెల్లడించారు. కార్ల్ మార్క్ బతికింది 64 ఏళ్లే అయినా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అని కీర్తించారు. కార్ల్ మార్క్స్ 142వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్లోని మార్క్స్, ఎంగిల్ విగ్రహాల వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పీడిత ప్రజలకు విముక్తి మార్గం చూపించిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ప్రపంచానికి మానవ మనుగడ గురించి చెప్పిన మహనీయుడని వెల్లడించారు. ప్రపంచీకరణ తొలి విమర్శకుడు మార్క్సేనని, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలపై ఆయన ఆనాడే హెచ్చరించారని చెప్పారు. కార్ల్ మార్క్స్ బతికింది 64 ఏళ్లైనా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుడని కొనియాడారు. మహనీయుడు కార్ల్ మార్క్స్ 142వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ నాయకులు, వామపక్ష మేధావులు అన్ని దేశాల్లో కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవాళ ఘనంగా నివాళులర్పించే ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ మానవాళికి మానవ పరిణామ సిద్ధాంతాన్ని బోధించి ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సమాజాన్ని స్థాపించాలి, దోపిడీని అంతం చేయాలని చెప్పిన మహనీయుడు కార్ల్ మార్క్స్. జీవ పరిణామ సిద్ధాంతంలో డార్విన్ ఏ రకంగా అయితే గొప్పవాడో, మానవ పరిణామ సిద్ధాంతంలో మార్క్స్ మించిన మహనీయుడు మరొకరు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహనీయులు ఉద్భవించారు, అనేక గొప్ప కార్యక్రమాలు చేశారు. కానీ మానవ సిద్ధాంతాన్ని, మానవ పరిణామాన్ని పురోగతిలో మార్చడానికి దోపిడీ లేని సమాజాన్ని ఆశించిన వ్యక్తి, ఆ రకంగా ముందుకు సాగించిన వ్యక్తి మహనీయుడు కార్ల్ మార్క్స్. ఆయన యొక్క 142వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తాం. సిద్ధాంతాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి కార్మిక వర్గం ఈ వర్గ పోరాటాలని ముందుకు పోతా ఉన్నాయి. ఈ దోపిడీ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. పెట్టుబడిదారులు ఒకవైపు సంపద పోగుపడతా ఉంది, రెండో వైపు పేదరికం కూడా పెరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా కూడా భారతదేశ వ్యాప్తంగా మొత్తం దోపిడీకి గురవుతున్న రైతాంగం కానీ, కార్మికులు కానీ, అట్లనే వ్యవసాయ కార్మికులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు పోరాటాలు ముందుకు పోతా ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ శాయశక్తిలా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మనకు పరిష్కారం దొరుకుద్దు అనేది ఒక నిర్విధాంశం. కానీ ఈ రోజున మనం చూస్తుంటే దోపిడీ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా పెరుగుతున్నారు. కరోనా టైంలో ఎవరు పెరిగారు, ఎవరు విలువలు, ఎవరు ఆస్తులు పెరిగినాయో మన అందరికీ తెలుసు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా ఎలా అవుతున్నారు అనేది ఈ దోపిడీ సమాజం యొక్క లక్ష్యం. ఈ వ్యవస్థలోనే దోపిడీ ఉంది. ఆ దోపిడీ పోవాలని చెప్పే కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం కృషి చేస్తున్నాయి. కార్మికుల పక్షాన, మహిళల పక్షాన, పేద ప్రజల పక్షాన, పీడిత ప్రజల పక్షాన అవి నిలబడుతున్నాయి. ఆ పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యపడుతున్నాయి అనేది నిర్విధాంశం. అదే మార్క్సిజం. మనం అమలు చేసుకోవడం ద్వారా, భారతదేశంలో కూడా అమలు చేసుకోవడం ద్వారా ప్రజలందరికీ అన్ని రకాల సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేయనంత కాలం
ఈ దోపిడీ వ్యవస్థలో పార్టీలు మారుతాయి, జెండాలు మారుతాయి, నాయకులు మారుతారు తప్ప ప్రజలు ఈతి బాధలు తీరు. కాబట్టి సకల జనుల కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఇచ్చినటువంటి ఆ పిలుపుని కుల మతాలకు అతీతంగా కష్టజీవులు, శ్రామికులు, రైతులు అందరూ కూడా మనం అందుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా మార్క్స్ యొక్క 142వ వర్ధంతి సందర్భంగా ప్రజానీకానికి కమ్యూనిస్ట్ పార్టీల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారానికి అధికారంలో ప్రభుత్వాలు గనులు కేటాయించి కార్మికుల ఉద్యోగుల భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎంతో మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుండి ఆందోళన జరుగుతుందని, ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఉక్కు పరిశ్రమకు భూములు కేటాయిస్తున్నామని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత పరిష్కారం చూపాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు రవీంద్రనాథ్, వడ్డే శోభనాథరేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటన కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదన్నారు. ఉద్యోగులను తొలగిస్తూ వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాలు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించి ఉక్కు కర్మాగారానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పందించకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటీకరణకు అవసరమైనటువంటి పనులను చేసుకుంటూ పైకి జనం కోసం, వాళ్ళు చెప్పిన మాట కోసం మేము ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అందుకని దీని నిరసనగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో సమావేశం తీర్మానం చేయాలి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోము, కేంద్ర ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయాలు చేస్తున్నా మేము వ్యతిరేకిస్తామనే తీర్మానం రాష్ట్రంలో చేయాలి. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో కూడా దానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించడం కానీ, సెయిల్లో విలీనం చేయడం కానీ, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోమని స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. 3 దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నా ఆ ఫ్యాక్టరీకి అవసరమైన ఇనుప గనుల్ని, బొగ్గు గనుల్ని కేటాయింపజేయాలనే కనీసమైన ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకి, మంత్రులకి, ప్రభుత్వాలకి లేకపోవటం సిగ్గుచేటని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇదే పరిస్థితి తమిళనాడులో కానీ కర్ణాటకలో ఉంటే ఎమ్మటా పడి కొట్టేవాళ్ళు ఆ నాయకులు. కానీ ఈ ఆంధ్రదేశంలో చలామణి అయిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ, ప్రజల్ని మభ్యపరుస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు పాఠశాలకు దూరమైన 10 లక్షల మంది పిల్లలను తిరిగి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, గోపిమూర్తి కోరారు. అన్ని పంచాయతీలలో సరికొత్త హంగులతో మొదట ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యారంగ సంస్కరణలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, బి గోపిమూర్తి, శాసనమండలి మాజీ సభ్యులు వి బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రాథమిక విద్యలో ఎల్కేజీ, యూకేజీలు అనుసంధానం చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలకు లాగానే ఫౌండేషన్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనేక పాఠశాలలను మూసివేసే ప్రక్రియ ఇందులో భాగంగా చేపట్టబోతా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని మరోసారి పౌర సమాజంలో అన్ని సంఘాలతో, అలాగే ఉపాధ్యాయ సంఘాలతో చర్చ చేయాలని మేము కోరుతున్నాం. రెండవది, మన రాష్ట్రంలో 3250 యూపీ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ ఆడపిల్లలు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ యూపీ స్కూల్స్ ద్వారా చదువుకుంటున్నారు. ఇవాళ ఆ యూపీ స్కూల్ విధానం మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యూపీ స్కూల్స్లో 8, 9, 10, 6, 7, 8 తరగతులు 60 పైన దాటున్నటువంటి చోట హై స్కూల్స్లో అప్గ్రేడ్ చేయమని మేము కోరుతున్నాం, చేయమని కూడా అడుగుతాము.
చర్చలకి కింద విద్యాశాఖ అధికారులు చేస్తున్నటువంటి దానికి అసలు పొంతన ఉండట్లేదు. ప్రాథమిక మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్నే ఏదైతే తల్లికి వందనం పేరు చెప్పో, అమ్మఒడికి పేరు చెప్పో మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి తరలించడానికి ప్రయత్నం చేసి మొత్తం విద్యారంగాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే కింద జరుగుతూ ఉంది. కాబట్టి లోకేష్ విద్యా విధానం అంటే పాఠశాలను మూసేసే విద్యా విధానమా లేదా పాఠశాలను మెరుగుపరుచుకునే విధానమే విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ సంఘాలని కలుపుకుని రేపు భవిష్యత్తులో మన ఊరి బడిని కాపాడుకుందాం అనేటువంటి డిమాండ్ తోటి ఒక కార్యాచరణని తల్లిదండ్రులు అవేర్నెస్ చేసి ప్రభుత్వ బడిని బ్రతికించుకునే పని చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ బడిని మీద నమ్మకానికి తల్లిదండ్రులను కలిగించే పని. అందుకని ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మోడల్ ప్రైమరీ పాఠశాలను పెట్టేదానికోసం ఏర్పాట్లో భాగంగా మరే పాఠశాలని మ్యాపింగ్ చేయకూడదనేటువంటిది మా వైపు నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా కోరుతాం. ఎస్సీ ఉపవర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగ సంఘం నేతలు అన్నారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదిక అంతా తప్పులమయమని అన్నారు. కులగణన చేయకుండా ఎలా నివేదిక ఇస్తారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ 15%లో మాదిగలకు 6%, మాలలకు 7%, రెల్లీలకు 1% ఇవ్వటం ఏంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో 22% మంది ఎస్సీలు ఉన్నారని, కులగణన జరిగితే మాదిగలు ఎంతమంది ఉన్నారో, మాలలు ఎంతమంది ఉన్నారో ఒక నివేదిక వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇచ్చిన నివేదికను ఎలా పరిగణిస్తారని వారు ప్రశ్నించారు. కులగణన జరగకుండా ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. అభిప్రాయాలను సుప్రీంకోర్టు ఇవి చిన్న కేసును మీరు ఎలాగైతే ఎగరెస్ట్గా తీర్పు ఇచ్చారో మీరు ఇచ్చిన తీర్పుకి కూడా ఎగరెస్ట్గా తీర్పు వస్తుంది, రాదనే గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు ఇచ్చే తీర్పు ఫైనల్ కాదు, కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం అని మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ పూర్తిగా అశాస్త్రీయమైంది, పూర్తిగా ఆమోదయోగ్యం కానిటువంటిది. ఎందుకంటే డేటానే కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు డేటా తీశారు? కులగణన చేశారా? మీరు డోర్ టు డోర్ సర్వే చేశారా? ఏ కులం ఎంత ఉందో చేశారా? అసలు అలా చేయాల్సిన అవసరం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కులగణన చేయాల్సిన పనిలా ఆర్థిక వెనుకబాటుతనాన్ని గురించి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఇచ్చింది ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లు ఇచ్చింది సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం మీద ఇచ్చారు, ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు. కాబట్టి మీరు ఆర్థిక డేటా తీయాల్సిన అవసరమే ఉంది. ఆర్థిక డేటా తీసినప్పటికీ కూడా మీరు ఇప్పుడు దాన్ని అప్లై చేయలేరు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10,000 రూపాయల పెన్షన్ అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల పాటు ఏపీఎస్ ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ అతి తక్కువ రావడంతో కుటుంబం జీవించడానికి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి సామాజిక పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న సామాజిక పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కదం తొక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు అతి తక్కువ వేతనాలతో పనిచేసి ఉద్యోగ విరమణ చేశామని, ఆ సమయంలో తమకు కనీస పెన్షన్, పీఎఫ్ వంటివి లేవన్నారు. ఇప్పటికైనా విశ్రాంత ఉద్యోగులను గుర్తించి రాష్ట్రంలో వృద్ధులకు ఇస్తున్న విధంగా సామాజిక పింఛన్ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల పాటు అతి తక్కువ వేతనాలతో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారని, ఆ సమయంలో కనీస పెన్షన్, పీఎఫ్ వంటివి లేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పకుండా దీన్ని చేద్దాం. ప్రభుత్వానికి కూడా పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు చెప్పారు కదా, మన పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మాది అని చెప్పాడు. ఇంకా కొంతమంది మాది బాహుబలి బడ్జెట్ అని కూడా అన్నారు. మరి నీకు 3,22,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు ఏదో పుణ్యానికి అడగడం లే కదా. వీళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పని చేశారు కదా. పని చేసిన తర్వాత 10,000 రూపాయలు మాకు ఇవ్వమని అడగడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు అధికారులకు ఉన్నారు. నాకు నిన్న సీఎం గారి పేషీలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కలిసినప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఏం సార్ మళ్ళీ మీకు మీరేమన్నా ఇచ్చారా వేరే పోస్ట్ అంటే, నాకు మళ్ళీ ఒక పోస్ట్ ఇచ్చారు, నా హైదరాబాద్ లో ఉంటాను, ఒకసారి వచ్చినప్పుడు రాండి మాట్లాడదామన్నాడు. ఆయన మాట్లాడలో ఏం చెప్పాడంటే, నేనేమి ఈ పోస్ట్ పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అయినా ఈ పోస్ట్ ఇచ్చారు, చేస్తాను, నాకు ఈ సబ్జెక్ట్ ఉంది,
ఉంది, నాకు ఆల్రెడీ 1 లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంది అన్నాడు. అది 1 లక్ష రూపాయల పెన్షన్ ఇప్పుడు 3 లక్షల రూపాయల జీతం వస్తుంది. అది నువ్వు వాళ్ళకి ఇస్తాను, మంచిదే ఇవ్వు, మేము కాదనిలే, వాళ్ళకేనా అడ్డం పడాలా మాకు కోరిక కాదు. కానీ ఇవాళ ఆర్టీసీలో డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానిక్లు కానీ, మిగతా సిబ్బంది కానీ వీళ్ళు ఒళ్ళొంచి పని చేసి వాళ్ళ శ్రమ చేసి ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ కష్టమా అని నేను అడుగుతాను. కానూరు గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా నిర్వహించారు. కానూరు చుట్టుపక్కల గ్రామాల భక్తులు గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మలను దర్శించుకోవటానికి తరలివచ్చారు. గ్రామ ప్రభను ప్రత్యేకంగా అలంకరించి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానూరులోని గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్న సమయంలో గ్రామ ప్రభను ఊరేగించారు. అనంతరం శోభన్ బ్రదర్స్ నేతృత్వంలో ప్రభ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం తిరునాళ్లలో భాగంగా జరిగిన ప్రభ మహోత్సవంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కానూరు గ్రామంలో వెంచేసి ఉన్న తిరుపతమ్మ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. శోభన్ బ్రదర్స్ ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కానూరు గ్రామంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కానూరు గ్రామంలో వేంచేసి ఉన్న తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు పెనంలూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తిరుపతమ్మ తల్లి చూపు చల్లగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ శోభన్ బ్రదర్స్ వీళ్ళంతా కూడా మరి ఒక సెంటిమెంట్తో ఆ తల్లి ఆశీస్సులు గ్రామం మీద చల్లగా ఉండాలని చాలా సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్న మరి వారి యొక్క కుటుంబీకులు నారాయణ గారు కానీ, అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు వారి సోదరులందరికీ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. అనంతరం నిర్వాహకులు నేరెళ్ల నారాయణ మాట్లాడుతూ మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 50 ఏళ్లుగా తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అమ్మవారి దయతో కానూరు గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని అన్నారు. బాణావత్తు చంద్రయ్య అనే వ్యక్తికి తిరుపతమ్మ వారు కలలో కనిపించి కానూరులో వెలిసినట్లు చెప్పగా ఆయన ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుండి కానూరు పెద్దల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో దేవస్థాన కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ తీగల కారణంగా ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేయలేకపోతున్నామని, ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. మేమైతే అమ్మవారికి శాశ్వతంగా దూపదీప నైవేద్యాలకు కానివ్వండి, ఏదన్నా కానీ ప్రభుత్వాలకి, తిరణాలకి కార్యక్రమాలు ఎదుర్కోకుండా మళ్ళీ చందాలాడికి పనిచేసుకునే పరిస్థితి లేకుండా ఒక ఆదాయ వనరులు ఏర్పాటు చేయడం అనేది నిర్ణయించుకుని మా కుటుంబ సభ్యులు అందరం కలిసి పక్కన కళ్యాణ మండపం నిర్మాణం చేసామండి. దాంతో దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమాల వరకు చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమాలు, ఈ ఖర్చు ఇదంతా కూడా మా కుటుంబ సభ్యులు మేమే చేసుకుంటామండి. ఈ తీగలు ఉండటం మూలన ప్రభ హైటు తగ్గించి కడుతున్నామండి. వచ్చే సంవత్సరం వచ్చేసరికి మేము దరఖాస్తులు చేసుకున్నాము చాలాసార్లు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. తీగల మూలన హైట్ ప్రభలు కట్టలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం వచ్చేసరికి తీగలు ఇవన్నీ తీస్తే హైట్ ప్రభలు కలిపి ఇంకా అత్యుత్సాహంగా సంబరం చేయడానికి అవకాశం ఉంటుంది. కాలేజీ స్టూడెంట్లు లగ్జరీ లైఫ్కు అలవాటు పడి ఎలా చెడిపోతున్నారు, వీరి వల్ల తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారు అనే ఇతివృత్తంలో లగ్జరీ లైఫ్ సినిమాను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు రెడ్ రౌతు మల్లేష్ నాయుడు తెలిపారు. ప్రేమలో పడిన యువకులు అమ్మాయిల మోజులో పడి మానవీయ విలువలను మర్చిపోతున్న పరిస్థితులను వాస్తవ జీవితాలకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, హారర్, మర్డర్, మిస్టరీ, సస్పెన్స్ ఇలా అన్ని వైవిధ్యంగా అన్ని ఎలిమెంట్లు మేళవింపుగా ఉంటాయని అన్నారు. ప్రేమలో పడిన యువకులు అమ్మాయిల మోజులో పడి మానవీయ విలువలను మర్చిపోతున్న పరిస్థితులను వివరిస్తూ తెరకెక్కుతున్న లగ్జరీ లైఫ్ సినిమా ప్రారంభోత్సవం పెనమలూరు నియోజకవర్గం కానూరు పరిధిలోని తులసీనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జరిగింది.
కొత్త తారాగణంతో ఎన్ఎంఆర్ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా లగ్జరీ లైఫ్ ప్రత్యేక పూజల అనంతరం ముహూర్తపు షాట్ను తెరకెక్కించారు. కళ్యాణి డెవలప్స్ అధినేత నర్రా ఉదయ్ చౌదరి మంత్రి పాత్రలో నటిస్తూ ఉండగా ఆయనపై తొలి షాట్ను తీశారు. మాస్టర్ లీలావతి నిర్మాత, రెడ్ రౌత్ సూర్యప్రకాష్ కో ప్రొడ్యూసర్. కళ్యాణి డెవలప్స్ అధినేత నర్రా ఉదయ్ చౌదరి, కళ్యాణి డెవలపర్స్ అధినేత మేడిపోయిన రవి, సినిమాటోగ్రాఫర్ విజయశేఖర్, కోడూరి రఘునాథ్ రెడ్డి, సర్వేయర్ సూరత్ బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా విజయశేఖర్ వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర విశేషాలను, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న రెడ్ రౌత్ మల్లేష్ నాయుడు వివరించారు. ప్రస్తుత సమాజంలో యువశక్తి దేశానికి ఎంత అవసరం, మానవీయ విలువలు కాపాడటంలో వాటి పాత్రను తెలియజేసేలా ఈ సినిమాను తీస్తున్నామని మల్లేష్ నాయుడు తెలిపారు. మంచి కథతో ఈ సినిమాను చిత్రీకరించబోతున్నామని, సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందన్నారు. ఎక్కువగా రాజధాని అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని, పాటలు మాత్రం విశాఖపట్నం, అరకు, భీమిలి పరిసర ప్రాంతాల్లో చేయబోతున్నామని తెలిపారు. మంచి సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిపారు. అన్ని షెడ్యూళ్లను మే 25 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ పనిచేస్తుందన్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులంతా కొత్తవారేనన్నారు. అన్ని తరగతుల ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా తమ సినిమా ఉంటుందన్నారు. ప్రజలు కూడా ఆదరించాలని దర్శకుడు రెడ్ రౌత్ మల్లేష్ నాయుడు అన్నారు. ప్రేక్షక దేవుళ్ళకి, పాత్రికేయ మిత్రులకి మల్లేష్ నాయుడు డైరెక్టర్, అది ఎన్ఎంఆర్ మూవీస్ లగ్జరీ లైఫ్ చిత్రం ముహూర్తపు షాట్ ని ఈరోజు నిర్ణయించడం అయినది. ముహూర్తపు షాట్ జరగడం జరిగింది. సమాజంలో జరుగుతున్న కాలేజీ స్టూడెంట్స్, యువకులు ఎలా చెడిపోతున్నారు, వాళ్ళ వల్ల పేరెంట్స్ ఎలా సఫరవుతున్నారు అనేది మా చిత్ర సారాంశం. ఈ సినిమాని దిగ్విజయంగా చిత్రీకరించి ఏ ఆటంకం లేకుండా రిలీజ్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, చిత్రంలో నటీనటులు అందరూ కొత్త వాళ్ళండి. విజయవాడ సరౌండింగ్స్ లో షూటింగ్ జరుగుద్ది. సాంగ్స్ వచ్చేటప్పటికి వైజాగ్ వెళ్తున్నాం. ఈ మే 25కి లోపు చిత్రం రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. పటమట టీచర్స్ కాలనీ ఫాంటైన్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ కా చస్కా రెస్టారెంట్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్, సీటింగ్తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో అనేక కొత్త రెస్టారెంట్లు, షోరూంలు వస్తున్నాయని చెప్పారు. పటమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా చాట్కా చస్కా రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ అంతా పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేశారు. డీసీపీ కేఎం మహేశ్వరరాజు గౌరవ అతిథిగా విచ్చేసి క్యాష్ కౌంటర్ను ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. అనంతరం చాట్కా చెస్కాలో లభించే ప్రత్యేక చాటు, స్టార్టర్స్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ మహేశ్వరరాజు, టీడీపీ నేత బొప్పన భావకుమార్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్పై ఉన్నాయని చెప్పారు. అందుకు నిదర్శనం రోజు ప్రారంభమవుతున్న రెస్టారెంట్లు, షోరూంలని అన్నారు. ఢిల్లీ బేస్డ్ చాట్ రెస్టారెంటు చాట్కా చస్కా విజయవాడ పటమట టీచర్స్ కాలనీలో నేడు ప్రారంభమైందన్నారు. చుట్టుప్రక్కల నివాసితులు కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ను తీర్చిదిద్దారన్నారు. అన్ని శాకాహార స్నాక్స్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ఢిల్లీ బేస్డ్ రెస్టారెంట్ చాట్స్తో, ఎందుకంటే ఢిల్లీ చాట్స్ అంటే పానీపూరి కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు వాళ్ళని ఆ పానీపూరి ఇప్పించడానికి ఢిల్లీలో అనేక ప్రాంతాలకి వెతికి మంచి చాట్కి వెళ్ళేవాళ్ళం. సో ఆ విధమైన ఒక చాట్ అంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేకపోతే పిల్లలు వెరైటీ రుచులకి ఇష్టపడి కానీ, ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా, మొత్తం ఒక ప్యూర్ ఫ్యామిలీస్ నివాసం ఉండే ప్రాంతం. ఆ ఫ్యామిలీస్ కూడా చక్కగా వచ్చి కూర్చుని వాళ్ళు మార్క్ కోసం చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా ఒక చక్కటి డిజైన్తో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటు సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ టేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంది.
ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు రాజు, సుకుమార్, చైతన్య మాట్లాడుతూ చాట్కా చెస్కాకు ప్రతి ఒక్కరూ సందర్శించి ఇక్కడ రుచులను ఆస్వాదించాలని కోరారు. పానీపూరి, బీటెక్ చాట్ అనేది సిగ్నేచర్ డిష్ అని, టవర్ చాట్ ఉందని అన్నారు. ఇటాలియన్, చైనీసు, కాంటినెంటల్, నార్త్ ఇండియన్ డిషెస్, మాక్టైల్, కాఫీ లాంజ్ ఉన్నాయన్నారు. ఈరోజు చాట్కా చెస్కా ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. చాలా సంతోషంగా ఉంది మాకు. గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా చక్కగా మా దీని గురించి చెప్పారు. అలాగే అందరూ కూడా వచ్చి మా చాట్కా చెస్కాని విజిట్ చేసి అందరూ బ్లెస్ చేయాలి మమ్మల్ని. ఇక్కడ దాల్కా తడకా ఉంటుందండి, బీటెక్ చాట్ ఉంటుంది. గురునానక్ కాలనీలో ఫన్ టైమ్ రోడ్లో మనం ఈ రెస్టారెంట్ పెట్టాము. ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా స్ట్రీట్ ఫుడ్ని మనం ఒక అథెంటికేటెడ్ టేస్ట్లో మనం ఆస్వాదించి అది ఎంజాయ్ చేయడానికి, యాంబియన్స్లో అంతా కూర్చొని తినడానికి. పానీపూరి ఆ ట్రాలీలోనే వస్తుంది. బీటెక్ చాట్ అని చెప్పి ఉంటుంది, అది సస్పెన్స్. మీరు వచ్చి అది ఒక సిగ్నేచర్ డిష్, అది మీరు టేస్ట్ చేయండి. తర్వాత టవర్ చాట్ ఉంది. ఇక్కడ మొత్తం యూత్, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా కూర్చొని తినే విధంగా అన్ని రకాలు ఉన్నాయి. ఇటాలియన్, చైనీసు, తర్వాత కాంటినెంటల్, నార్త్ ఇండియన్ అన్ని రకాలు ఉన్నాయి. మాక్టైల్స్ ఉన్నాయి, కాఫీ లాంజ్ ఉంది, అన్ని రకాల కాఫీలు దొరుకుతాయి. కోల్డ్ కాఫీ, క్యాపుచినో, కాఫీ లాటే, మోకే అన్నీ దొరుకుతాయి. సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని దీవించండి. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చి మా రెస్టారెంట్ని ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.